తనపై నమ్మకం ఉంచి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అనుక్షణం కృషి చేస్తానని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన రత్నమాల తెలియజేశారు. కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల అనంతరం నూతన పాలకవర్గం ఈ రోజు పదవి బాధ్యతలను చేపట్టింది. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు ఠాగూర్ బాలాజీ సింగ్, ఇతర పుర ప్రముఖులు పాల్గొన్నారు. వీరు నూతనంగా ఎంపికైన మున్సిపల్ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సమక్షంలో రత్నమాల మున్సిపల్ చైర్మన్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటమే కాకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ అన్ని రంగాలలో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తానని ఆమె తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పాలకవర్గం మున్సిపల్ పరిధిలో వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించాలని, వాటిని దుర్వినియోగపరచవద్దని కోరారు. ఆమనగల్ కల్వకుర్తి మున్సిపాలిటీ కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని, మేము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని, దీంతో మాపైన మరింత బాధ్యతను పెంచారని తెలియజేశారు. అయితే కల్వకుర్తి కంటే ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో జనాభా శాతం తక్కువని, అయినా కల్వకుర్తితో సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసిన ప్రజలు తమను సరిగా అర్థం చేసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా ఆ మున్సిపాలిటీ విస్మరించకుండా సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. డబ్బులు పైనుంచి వస్తున్నాయి కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి కాదు, ప్రజలకు అవసరం వచ్చేటువంటిది ఈ నగరం గుర్తు పెట్టుకునే విధంగా ఒక ముందు చూపుతోటి ముందుకెళ్ళాలి, ఆ ప్లానింగ్ లేకుండా వెళ్ళాలని నేను ఆమన్గల్కు చాలా చక్కగా ఒక ప్రణాళిక తయారు చేసి ఏ విధంగా చేస్తామని ఇచ్చినాం. ప్రజలు నన్ను ఆదరించలేదు, కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. నేను చాలా 63 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం. ఇక్కడ 70 కోట్లు పెట్టేస్తే అందులో 4వ భాగం కూడా లేనటువంటి ఆ జనాలకు 63 కోట్ల రూపాయలు వెచ్చించినాం అక్కడ బాగుపడాలని. రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ముఖ్యంగా ఈ మున్సిపల్ శాఖ కూడా ఉంది అని చెప్పినాం. నేను గొంతు దించుకొని వచ్చిన ఇక్కడ కల్వకుర్తి రిట్రీట్ అయితే వెళ్ళినా అక్కడ కూడా ఇల్లు తిరిగినా, అయినా నాకు తెలియలే, ఆదరించలేదు. ప్రజల తీర్పే తుది నిర్ణయం అందరికీ తెలిసినటువంటిది. నిజంగా ముఖ్యమంత్రి గారికి ఒక బలం చేకూరే విధంగా నాకు కూడా ఇంకా ధైర్యంగా నేను పోయి కొట్లాడి డబ్బులు తీసుకురావడానికి, ఇంత కావాలి అక్కడ కావాలని చెప్పడానికి నాకు బలం ఇచ్చే ఉండాల్సింది. ఇక్కడ నాకు బలం ఇచ్చిందో తప్పనిసరిగా కల్వకుర్తి డెవలప్ చేస్తాం. ఆమన్గల్ కూడా వదిలిపెట్టాం, ఆమన్గల్ కూడా డెవలప్ చేస్తాం. ఈ కల్వకుర్తిలో ముఖ్యంగా నేను చూసిన సమస్య డ్రైనేజీ సమస్య, మురుగు కాలువలు. దీనివల్ల ఏమవుతుందంటే దోమలు రావడం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి వ్యాధులు సంభవించడం అనేది కూడా జరుగుతుంది. ఆ డ్రైనేజీని క్లియర్ చేస్తే దాదాపుగా అక్కడ ఉన్న శుభ్రత అనేది ఏర్పడుతుంది. దానివల్ల శుభ్రత లేదు, అనారోగ్య సమస్యలు ఒక్క సమస్య నుంచి లింక్గా ఏర్పడుతుంది అనమాట. అది శుభ్రత లేకపోయేసరికి దాని నుంచి అనారోగ్యం, అక్కడ దోమలు ఏర్పడడం, చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళు వాళ్ళ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ముఖ్యంగా ముందుగా ఆ డ్రైనేజీ సమస్యను క్లియర్ చేయాలనుకుంటున్నాను. తర్వాత రానున్నది వేసవి కాలం. ఈ నీటి ఎద్దడి లేకుండా ట్యాంకర్లు నిర్మించడం కానీ, ప్రతి ఒక్కరికి మంచినీళ్ళ సదుపాయం అది